హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాచకొండ గుట్టల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందా? పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా వెల్లడి కాకపోయినా దావోస్ వేదికగా అదానీ గ్రూప్తో సీఎం రేవంత్ రెడ్డి కుదుర్చుకున్న 12,000 కోట్ల రూపాయల పెట్టుబడుల డీల్ వెనుక రాచకొండ వ్యూహం ఉండొచ్చని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా అదానీ గ్రీన్ ఎనర్జీ 1,350 మెగావాట్ల 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చందనవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు అదానీ కానెక్స్ డేటా సెంటర్ మరో 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లో 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తెలంగాణలోని హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏరోస్పేస్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు అనేది కీలకంగా చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం కనీసం 500 నుంచి 600 ఎకరాల భూమి అవసరమని, ఇంత భూమి రైతుల నుంచి సేకరించి ఇవ్వడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, అందుకే రాచకొండ గుట్టల్లో ఉన్న ప్రభుత్వ భూమిని అదానీకి ఇవ్వాలనే ఆలోచన చేస్తుందట. అసలు రాచకొండ గుట్టల్లో ఎంత ప్రభుత్వ భూమి ఉంది? ఈ రాచకొండ గుట్టలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. రాచకొండ భూములు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రాచకొండ, తిప్పాయిగూడ, అల్లాపురం, ఖడిల బావి తాండా, రాచకొండ తాండా, ముచ్చర్లకుంట తాండా, పటేల్ చెరువు తాండా తదితర గ్రామాల్లో విస్తరించి ఉంది. హైదరాబాద్కు అతి సమీపంలో యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉంది. 2008లోనే కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 ఎకరాలు సేకరించింది. ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వానికి మొత్తం 32,000 ఎకరాల భూమి ఉంది. నల్గొండతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాచకొండ విస్తరించి ఉంది. నల్గొండ పరిధిలో 14,765 ఎకరాలుండగా వీటిలో పట్టా భూములు 2,217 ఎకరాలు, ప్రభుత్వ భూమి 2,956 ఎకరాలు, అటవీ భూమి 8,945 ఎకరాలున్నాయి. మిగిలినవి రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాచకొండ గుట్టల్లోనే అదానీ ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటుతో పాటు దావోస్ వేదికగా ఆయా కంపెనీలతో కుదిరిన ఒప్పందాల్లో భాగంగా రాచకొండ భూములు కేటాయించొచ్చు అనేది ప్రభుత్వంలో చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే రాచకొండ ప్రాంతాల్లో ఇబ్రహీంపట్నం, నల్గొండ, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రియల్ బూమ్ రావడం ఖాయం.